హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫ్రెండ్స్ వ్లాగర్. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో గైస్, ఫైనలీ మళ్ళీ మనం వీకెండ్ రైడ్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అయితే కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను ఈ మౌంట్ అయితే హెల్మెట్ మౌంట్ అయితే మొత్తం తీసేసిన. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ సెటప్ చేస్తున్నా. ఇప్పుడు నేను దాన్ని ఎట్లా సెటప్ చేయాలని అయితే చూపిస్తా. ఇప్పుడు మన దగ్గర స్టాండ్ కూడా లేదు మొబైల్ పెట్టడానికి. చూస్తుగా, ఇదొకటి, ఇంకా ఇవి రెండు. సో ఇప్పుడు ఆల్రెడీ మైక్ అయితే లోపల ఆల్రెడీ ఇది అట్లనే ఉంచేసిన, మైక్ సెటప్ చేసేసి ఇక్కడ. ఇంకా క్లిప్ అయితే దీనికి పిన్ వస్తుంది కదా, సో ఈ ప్యాడింగ్ లోపల దీన్ని పిన్ అయితే ఇక్కడ సెట్ చేసేసిన. సో ఇది ఇక్కడే ఉంటుంది. వ్లాగింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని ఇట్లా బయటకు తీసేసి సో ఇట్లా మొబైల్ కనెక్ట్ చేసేస్తే అయిపోతుంది ఇక్కడ. సో ఇట్లా అన్నమాట ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ మౌంట్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఇక్కడ లోపల వైరింగ్ అంతా ఈ లోపల ఉంటుంది గైస్, మీకు ఒకటి చూపిస్తుంది. బోయా మైక్, బోయా M1. దీనికి చాలా 2 మీటర్స్ వైరింగ్ వస్తుంది చూడండి. ఇంకా ఉంది ఇది. దీనిలో ఒక సెల్ ఉంటుంది. సో దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మొబైల్కి, ఇంకోటి సిస్టమ్కి అనుకుంటా. కెమెరాస్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాటి కోసం ఒక పోర్ట్ ఉంటుంది, ఒక ఆప్షన్. ఇంకో దానికి మొబైల్ కోసం ఇంకొక ఆప్షన్. టోటల్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి అందులో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మౌంటైన్ తీసి ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. ఇట్లా ఈ 2 సైడ్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 పైకి పెట్టేసి దీన్ని ఇట్లా కిందికి పెట్టేస్తే అయిపోతుంది, మన మౌంట్ సెట్ అయిపోతుంది. సో చూపిస్తా. లాస్ట్ వ్లాగ్ ఫినిష్ చేసి అయితే ఇప్పటికీ 4 days అవుతుంది. అంటే 4 days అంటే దాన్ని అప్లోడ్ చేసి 4 days అవుతుంది. దానికి 2 days ముందే నేను వ్లాగ్ అయితే షూట్ చేసేస్తాను అనమాట. సో అప్రాక్సిమేట్లీ 1 week అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఇట్లా మౌంట్ అయితే ఫిక్స్ చేసేద్దాం, చూపిస్తుంది. సో ఇప్పుడు షూట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఉకుస దగ్గరికి వెళ్ళాలి. సో అందుకోసమని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫిక్స్ చేస్తున్నా. మైక్ ఆల్రెడీ దీంట్లోనే ఫిట్ చేసి ఉంటుంది కాబట్టి సో మనకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఈ మౌంట్ మాత్రమే ఇట్లా ఫిట్ చేసుకోవాలి. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మొన్నటిదాకా దీనికే ఉంచేసినా కానీ డైలీ ఉంచడం వల్ల ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఈ స్ట్రాప్స్. సో దీనివల్ల మనం ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటాం కదా, పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి ఊరికి ఇట్లా ఇక్కడ తలిగేస్తున్నాయి కింద. సో అందువల్ల తీసేసిన. విన్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది. మైక్ మొన్నటిదాకా హెడ్ ఫోన్స్ యూజ్ చేసినా కానీ ఉన్నాయి కదా, సో మొన్నటిదాకా ఇవే యూజ్ చేసిన అనమాట నేను. సో ఇవి ఆల్మోస్ట్ ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఒక 1 minute వెయిట్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఇవి ఒక 400 పడినాయి. బట్ అయినా యూజ్ అంటే కొంచెం బాగానే చేసుకోవచ్చు. కాకపోతే 400 రూపీస్ ఇవి OnePlus. కాకపోతే బాగానే యూజ్ అయినాయి. ఒక 3 vlogs 4 vlogs వాటితోనే షూట్ చేసిన, బాగానే వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మౌంట్ ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇది రాస్తుంది, క్లిప్స్ పెడదాం లోపల. సో మనం పోస్ట్ చేసిన వ్లాగ్స్లో ఒక వీడియో మాత్రమే 1000 views పోయింది. 1000 కూడా కాదు, 970 views సంథింగ్ ఎంత పోయింది. మిగతా లాగా నార్మల్గానే వెళ్ళిపోయింది, అది ఎక్కువ ఏం పోలేదు. మిగతా అన్నీ 200 అంతే. ఇక షార్ట్ వీడియోస్ అంటే 1K ప్లస్ అయితే వెళ్తున్నాయి అన్ని షార్ట్ వీడియోస్, కానీ లాంగ్ వీడియోసే కొంచెం తక్కువ పోతున్నాయి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కదా, గ్రోత్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఎప్పుడు గైస్, నేను ఒక 5 years బ్యాకే అనుకుంటా. సో అంతకుముందే 5 years బ్యాకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. బట్ అది ఇది కాదు, వేరే ఛానల్. కాకపోతే అందులో ఫ్రూట్ కటింగ్ వీడియోస్, ఇంకా చిన్న చిన్న, అంటే అప్పుడు మైండ్ సెట్ అంత 5 years అంటే అప్పుడు మరీ అంత మైండ్ సెట్ ఏం లేదు. జస్ట్ వీడియోలు తీయాలి అని ఒక ప్యాషన్ అంతే. ఇక దాంతోనే ఒక ఫ్రూట్ కట్టింగ్స్ అలా అలా స్టార్ట్ చేసిన కానీ బట్ అవి కూడా నచ్చలేదు. దాని తర్వాత
చర్చ్‌కెళ్ళినప్పుడు ఆ ప్రేయర్ వీడియోస్, పాస్టర్ ప్రేయర్ చేస్తుంటాడు గదా! సో, ఆ వీడియోస్ ఇంకా వేరే వేరే ప్రార్థన జరిగినాయి, ప్రేయర్ జరిగిన వీడియోస్. సో, అలా షూట్ చేస్తూ అప్‌లోడ్ చేసిన. బట్ అవి గూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇయ్యలేదు. ఆహ్, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుండే అనుకుంటా. 2 ఆర్ 3 ఇయర్స్ బ్యాక్ నుండే. సో, 3 ఇయర్స్, 4 ఇయర్స్. తర్వాత నాకు అంతకుముందు సూపర్ బైక్స్ గురించి మరీ అంత ఐడియా లేదు. సో, ఒక రీల్స్ నార్మల్‌గా స్క్రోల్ చేస్తూ ఉంటే సూపర్ బైక్స్ అని ఇట్లా రీల్స్ వస్తూ ఉండే. సో, అప్పుడు ఏం చేసినా అంటే సూపర్ బైక్స్ ఏందిరా నాయనా గిట్ల సౌండా అంటే ఆ వ్లాగ్‌లో అంటే నేను చూసిన రీల్‌లో సౌండ్ మాత్రం ఫుల్ సిస్టమ్ ఏసి ఇంకా గుర్తు 'యారో' ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఇంకా గుర్తుంది. సౌండ్ మాత్రం మస్తొస్తుంది. అది నేను చూసిన ఫస్ట్ వీడియో సూపర్ బైక్‌ది 'హయాబుజా'. సో, అంతకుముందు అంటే సూపర్ బైక్స్ అంత చిన్న ఏజ్‌లో మరీ చూడడం అంటే కొంచెం కష్టం. నాకు స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయని తెలుసు గానీ, మరీ 20,00,000 ఎబోవ్, 10,00,000 ఎబోవ్ ఉంటాయనైతే అస్సలు తెలీదు. తెలుసు బట్ ఇంత ప్రైస్ మరీ గింత ప్రైస్ ఉంటాయా అని అనుకునేటోడినైతే అసలు కాదు. సో, ఇప్పుడైతే ఇది ఫిక్స్ అయిపోయింది. ఏం లేదు గైస్ ఇవి చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి. ఇక్కడ చూస్తుర్రు కదా! సో, ఇందులోకెళ్ళి పెట్టేస్తే అయిపోతది మనకు. సెట్ అయిపోతది. బానే అంటే కొంతమంది లూజ్ ఉంటదని చెప్తుర్రు. బట్ మరీ అంత లూజ్ అయితే ఏం కావట్లేదు. నార్మల్‌గా సెట్ అయిపోతుంది. టైటే ఉంటుంది. ఫస్టే పెట్టేటప్పుడే కొంచెం టైట్ చేసి పెట్టేసుకోవాలి. అయితే ఆ బైక్స్ నాకు అంత ప్రైస్‌లో ఉంటాయని తెలీదు. కాకపోతే ఒక్కసారి ఇక అప్పుడు సెర్చ్ మొదలుపెట్టానంటే ఇప్పటికి గూడా సెర్చ్ ఆపట్లేదు. ఇప్పుడు ఏదన్నా కొత్త మోడల్ వచ్చిందా అప్పటినుంచి స్టార్ట్ చేసిన. ఇక 5 ఇయర్స్ బ్యాక్ నుండి స్టార్ట్ చేసిన. సూపర్ బైక్స్ గురించి తెలుసుకోవడం, ఏమేం మోడల్స్ ఉంటాయి, ఎంత ప్రైస్‌లో ఉంటాయి. సో, ఇట్లా ఇక అప్పటి నుండి చూడడం స్టార్ట్ చేసినా అంటే ఇప్పటిదాకా ఆపలేదు మళ్ళీ. ఇంకా పిచ్చి పెరిగిపోతూనే ఉంది వాటిపైన. ఈ వీడియోస్ గూడా తీయాలని ఉండేది. చిన్నప్పటి నుంచే నాకు ఒక డ్రీమ్. అంటే చిన్నప్పుడు ఏం చేశానంటే నార్మల్ కెమెరా ఆన్ చేసుకొని ఇట్లా మొబైల్ పెట్టేసుకొని మాట్లాడుకుంటూ నవ్వుకునేటోడిని. అంటే ఇట్లా యూట్యూబ్‌లో వీడియోలు తీస్తారు గిట్లా గిట్లా. నాకు అంత నాలెడ్జ్ లేదు చిన్నప్పుడు. జస్ట్ అట్లా కామెడీ కోసం నేను తీసుకునేవాడిని. బట్ ఇప్పుడు అదే నాకు ప్యాషన్ అయిపోయింది. సో, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌లో వీడియోలు స్టార్ట్ చేయాలన్న ఒక డ్రీమ్ స్టార్ట్ అయింది నాకు. అప్పుడు స్టార్ట్ చేసినా, మళ్ళీ గివ్ అప్ ఇచ్చిన. ఒక 2, 3 టైమ్స్ కావచ్చు. స్టార్ట్ చేసుకుంటూ గివ్ అప్ ఇచ్చిన. స్టార్ట్ చేసుకుంటూ గివ్ అప్ ఇచ్చిన. ఒకవేళ అప్పటి నుండే నేను కంటిన్యూ చేస్తే బట్ ఇప్పటికి మనకి రీచ్ బానే ఉండదనుకుంటా. సో, ఇప్పటికైనా లేట్ అయితే ఏం కాలేదు. సో, మౌంట్ కూడా అయిపోయింది. ఇది గైస్ సెటప్. దీనికి పెద్ద అనుకుంటారు గానీ పెద్ద సెటప్ ఏమి ఉండదు దీనికి. సింపుల్ చేసుకుంటే అయిపోతది. ఇది నాకు ఒక 300 పడింది. 300 కాదు 230 రూపీస్. మైక్ మంచిది కావాలనుకుంటే మాత్రం 2000 పెట్టుకుంది బెటర్. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లా ఉంటది. సో, ఇప్పుడు నేను వాడే మైక్‌లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఇట్లా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ యూజింగ్ అంతే అది. బోయే మైక్. సో, ఇంతే గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పోయేసి ఒక్కసారి దగ్గరికి వెళ్ళేసి వ్లాగ్ అయితే షూట్ చేసుకుందాం. సో, ఆల్మోస్ట్ 4 డేస్ అవుతుంది. 5 డేస్ అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు ఈవినింగ్ 4 అయిందంటే మాత్రం ఈ రోజుకు 5 డేస్ కంప్లీట్ అయిపోతది. మన వీడియో పోస్ట్ చేసి. ఇది అప్‌లోడ్ చేసేసరికి మాక్సిమం ఒక 2 డేస్ అన్నా పట్టొచ్చు. ఎందుకంటే నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. నేనే థంబ్‌నెయిల్ ఎడిటింగ్ చేసుకుంటా కాబట్టి. సో, కొంచెం టైం పడతది. ఫైనల్లీ వ్లాగ్స్ అయితే ఇప్పుడు కొంచెం బానే కంటిన్యూ చేస్తున్నా. ఫ్యూచర్‌లో ఇదే కంటిన్యూ కావాలని అయితే కోరుకుంటున్నా. చెప్పండి గైస్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ముందు ముందు ఇంకా బెటర్ అవుతాం మనం ఖచ్చితంగా. 5 ఇయర్స్ డ్రీమ్ చిన్నప్పటి నుంచి అంటే నార్మల్‌గా తీస్తూ ఉండేవాడిని. బట్ 5 ఇయర్స్ బ్యాక్ నుండి మాత్రం ఖచ్చితంగా తీయాలి, స్టార్ట్ చేయాలి. సోషల్ మీడియాలో మనకు కూడా గ్రోత్ తెచ్చుకోవాలి. మనం కూడా ఫేమస్ అవ్వాలి. అట్లా అనిపించిండే. కాకపోతే అదే థాట్‌తోనైతే స్టార్ట్ చేసిన. సో, ఇందులోనే ఒక పెద్ద డ్రీమ్ ఉంది. నా డ్రీమ్ బైక్ గూడా ఒకటుంది. సో, అది ఇండియాలో చాలా రేర్ ఆ బైక్. సో, అది కొనాలన్న డ్రీమ్. మన యూట్యూబర్స్‌లో తెలుగు యూట్యూబర్స్‌లో అయితే నాకు తెలిసి ఎవరికీ లేదనుకుంటా ఆ బైక్. ఉండొచ్చు బట్ నేను వ్లాగ్స్‌లో చూసినా అంటే యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఉండే కదా! సో, అందులో చూసినప్పుడు గూడా చాలా తక్కువ మంది వాళ్ళు గూడా హిందీ వాళ్ళే ఉన్నారు. బైక్ ఉన్న వాళ్ళు గూడా. సో, ఫ్యూచర్ ఎవ్వరు
ఆ బైక్ దింపకపోతే మాత్రం నేను ఖచ్చితంగా బైక్ దింపుతా. ఇప్పుడు మనకేం లేదు కావచ్చు గైస్. కాకపోతే వితిన్ 4-5 ఇయర్స్ అంత టైం ఏం పట్టదు. కాకపోతే కొంచెం తక్కువ టైమే పడతది. కానీ ఖచ్చితంగా దింపుతాం. ఎవరు మన స్టేట్‌లో ఎవరు దింపని బైక్ అయితే ఖచ్చితంగా నేను దింపుతా. సో గైస్ ఇప్పుడేం చేద్దామంటే ఆహ్, ఇప్పుడైతే ఏం లేదిక. ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తా. ఇంకో వ్లాగ్ పోస్ట్ చేస్తా. ఒక్కసారి దగ్గరికెళ్ళి మిగతా వ్లాగ్ అంతా అక్కడ షూట్ చేసుకుందాం. సో ఇది ఒక పార్ట్ అన్నమాట. సో ఇది మన గోప్రో మౌంట్. ఇది మొబైల్ మౌంట్ సారీ. ఇప్పుడు దీన్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలని ఇది వ్లాగ్ అన్నమాట చిన్నది. మిగతా వ్లాగ్ అయితే మనం ఈ వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తా. ఇది అప్లోడ్ చేసినాక 2 డేస్‌కో, 1 డేస్‌కి మిగతాది ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. సరే వీలైతే దాన్ని కూడా చూసేయండి. సో గైస్ మన కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇప్పుడిప్పుడే కెమెరా ముందు కూడా నాకు డేర్ వస్తుంది. ఇంతకుముందు ఇంత డేర్ లేదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడినా, ఇట్లా మాట్లాడినప్పుడు మళ్ళా ఈ పక్క చూసి, ఈ పక్క అంటే ఇట్లా కెమెరా ముందు మాట్లాడకుండా సైడ్ చూస్తే అంటే నన్ను నేను చూసుకుంటేనే నాకు సిగ్గు అనిపించేది. కొద్దిగా సిగ్గుపడేటోన్ని. బట్ ఇప్పుడు అట్లా లేదు. కొంచెం డేర్‌గానే మాట్లాడుతున్నా. సో నచ్చింది ఇట్లా నాకు. సో గైస్ సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. తెలుసు కదా ఫ్రెండ్స్ వ్లాగర్ గుర్తుపెట్టుకోండి.